తెలంగాణలో బీజేపీ తప్పకుండా అధికారంలోకి వస్తుందని మాజీ ఎమ్మెల్యే ఎన్ఆర్ఐ విభాగం రాష్ట్ర కన్వీనర్ సానంపూడి సైదిరెడ్డి జోసిం చెప్పారు. కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు గుప్పిస్తూ హుజూర్నగర్లో ప్రస్తుతం అభివృద్ధి రహిత్యమైనన్నారు. తన ప్రభుత్వం అధికారంలోకి వస్తే అవినీతి లేకుండా పనిచేస్తామని చెప్పుకొచ్చారు. స్థానిక బీజేపీకి సహకరించాలని కోరారు. దళారుల చేతుల్లో పెట్టిండు. దయచేసి ఇక్కడ ఏం జరుగుతుందో చూడండి. ఎక్కడెక్కడ ఈ మట్టి రాజ్యాలు రాజ్యమేలుతున్నాయో చూడండి. ఎక్కడ పోలీస్ స్టేషన్ల కేసులు ఎట్లయితున్నాయో చూడండి. నిన్నగాక మొన్న కిష్టాపురంలో కేసు అయితే వాళ్ళని ట్రాక్టర్ మీద పోయేటోటి కొట్టబోతే వాళ్ళు కొట్టిండు. సరే వారికి ఈ కేసులు అయింది. కానీ ఇంతవరకు అవతల అసలు ఎవరైతే కొట్టిండ్రో చావు బతుకులలో ఉన్నాడు. ఈరోజు చాలా సీరియస్ ఉంది. వాళ్ళ మీద కేసులు పెట్టమంటారు. ఇంతవరకు ఒక అరెస్ట్ కానీ ఇది అంటే నిన్న మొన్న అయింది కాబట్టి చెప్తా ఉన్నా. ఇట్లాంటి ఇప్పటిదాకా మొత్తం మాట తెరిస్తే ఏమంటారు, ఫోన్లో మెసేజ్ పెడితే నీ సొంత స్టేటస్ పెట్టినా కేసే. నీ సొంతంగా మున్సిపాలిటీలో ఎన్నిసార్లు పోటీ చేసినోడికి నువ్వు పోటీ చేయొద్దని బెదిరింపు. డైరెక్ట్ పోటీ చేసిన నువ్వు పోయి విత్డ్రా చేసుకోరా అని బెదిరింపు. పాపం ఆ ఊరేది మన సర్పంచ్ చనిపోయాడు. ఆయన అమెరికా నుంచి వచ్చి ఇక్కడేదో ఆయన తీసుకొచ్చి 2 రోజులు కూర్చోబెట్టాడు. బక్కవంతగూడెంలో నరేందర్ అనే పిల్లగాడు ఎన్ఆర్ఐ మంచి చేయాలి దేశానికి రాష్ట్రానికి ఇంటికి వస్తే 3 రోజులు కూర్చోబెట్టి పొద్దున సాయంత్రం మర్డర్ చేసినట్టు కూడా చేయరు. అట్లా పనిచేసి మళ్ళీ గెలిచి వచ్చింది ఈరోజు. అంటే నేను ఉదాహరణలు చెప్తా ఉన్నా. ఎంతసేపటికి దయచేసి ఇది మన హుజూర్నగర్, ఇది రాజ్యం తెలంగాణ ఆత్మగౌరవంతో ఏర్పడింది. మీరు అంతేగాని మనసులు చంపుకొని రాజకీయం చేయక. దళారుల చేతుల్లో పెట్టిండు. దయచేసి ఇక్కడ ఏం జరుగుతుందో చూడండి. ఎక్కడెక్కడ ఈ మట్టి రాజ్యాలు రాజ్యమేలుతున్నాయో చూడండి. ఎక్కడ పోలీస్ స్టేషన్ల కేసులు ఎట్లయితున్నాయో చూడండి. నిన్నగాక మొన్న కిష్టాపురంలో కేసు అయితే వాళ్ళని ట్రాక్టర్ మీద పోయేటోటి కొట్టబోతే వాళ్ళు కొట్టిండు.